మామ నువ్వే నన్ను ఆదుకుంటావు అని చెప్పి నీ దగ్గరికి వచ్చిన, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అరే ఇంద్రాబాయ్ ఇట్లా సతాయిస్తున్నావు, నీ అబ్బా స్నేహితుడు అన్న అబ్బాయినికి ఎన్నిసార్లు అప్పులు ఇచ్చిండ్రా, మొత్తం కలిపి 2-3 లక్షల దాకా అయి ఉంటాయి. కనీసం తిరిగి ఇచ్చినావురా? ఫోన్ చేస్తే లేపుతున్నావారా? ఫోన్ చేసే వరకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. కనీసం ఫోన్ చేస్తే లేపినావారా? అసలు నువ్వు స్నేహితుడు నమ్మి నీకు 2 లక్షల రూపాయల దాకా అప్పులు ఇస్తే ఇవ్వకుండా ఏకు నన్ను సతాయిస్తావా? నేను ఎంత అప్పులలో నీకు అర్థమవుతుందారా? రోడ్డు మీదకి వచ్చేసిండ్రా, కనీసం ఎంతో కొంత ఇరా బాబు. ఖర్చుల మందం అసలు లేవు నాకు. ఫోన్ చేస్తేనేమో దొరకవు, ఇంటికి అతనేమో కనిపించవు. ఇలా ఎట్లా కనిపించినావు కానీ ముందు దగ్గర పైసలు ఇవ్వలేదు అనుకో, మంచిగా ఉంటా చెప్తున్నా. నా సంగతి ఇంకా నీకు తెలియదు. ఇక చూడు, ఇక ఏమనుకుంటాను ఏందో చూడు ఎట్లా తెలిసినాడు. అరే నమ్మిచ్చినవరా బాయ్, నువ్వు నమ్మిస్తే మాత్రం ఇంక నమ్మకం ద్రోహం చేస్తా అనుకున్నావురా? నీకు ఎట్లా నమ్మకం ద్రోహం చేస్తారా? నేను నా జాన్సీకి దోస్తుగాను కదరా. అరే నీ పైసలు ఎక్కడికి పోరా బాయ్? నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే లేరా? నీ పైసలకు నా వాడైతే అరే కుక్కందంతా రాలుతాయి రే, అందుకే నిందన్నే రాలే నాకు. ఆగలేవురా బాయ్, ఎన్ని రోజులు చెప్తావురా నువ్వు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. వేరేటో నప్పరిగినా అడిగంగానే మళ్ళీ నీకు ఇచ్చేస్తా. అరే అప్పుడు ఆ ముళ్ళును తీయాలి గారు, అదిగే అప్పుడు నీ మళ్ళీ అప్పు చేసే తీర్చాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు, ఒక బకరాడిన పట్టిన పైసలు ఇవ్వగానే నీ పైసలు మొత్తం నీకు ఇచ్చేస్తా. పూలు పెట్టి తాగు.